ఒక చిన్న గ్రామంలో సూరమ్మ, సుబ్బమ్మ అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పక్కూరిలో కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి ఈ ఊరిలో ఒక చిన్న వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం ధనిక కుటుంబం కాదు, అలా అని పేద కుటుంబం కాదు. వాళ్ళ అవసరాలకి తగ్గ డబ్బులు వస్తూ ఉండేవి. కానీ సూరమ్మ దానితో సంతృప్తి పడేది కాదు. ఎప్పుడూ విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటూ ఉండేది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు. మనం రేపు పక్కూరికి వెళ్ళి కావలసిన అన్ని సరుకులు తీసుకొని వద్దాం. సరే, రేపు ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకుందాం. ఉదయం అవుతుంది. ఇద్దరూ బయలుదేరుతారు. మనం ఈరోజు ఎప్పటిలా కాకుండా కొంచెం ఎక్కువ సరుకులు తెచ్చుకున్నాం. లేకపోతే అస్తమానం మనం పక్కూరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎలాగో మన ఊరిలో అందరూ బాగానే కొంటున్నారు కాబట్టి మనం కూడా ఎక్కువ తీసుకొని వస్తే అస్తమానం వెళ్ళే పని ఉండదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం ఎక్కువ తీసుకొని వెళ్ళాక అంత సరుకు ఎవరూ కొనకపోతే మనకు నష్టం వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ సరుకులు తీసుకురావడం కూడా మంచిది కాదు. సూరమ్మ, అక్కడ చూడు, ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అవును, ఏంటది? అక్కడికెళ్ళి చూద్దాం పద. ఇద్దరూ అలా అనుకొని దాని దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ రాయ ఇలా అంటుంది. నేను మాయారాయిను. నేను చాలా రోజుల నుండి ఇక్కడే ఉన్నా కూడా నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. చాలా మంది ఈ దారిలో వెళ్ళారు, కానీ నన్నెవ్వరూ చూడలేదు. మీరిద్దరు కూడా చాలాసార్లు ఈ దారిలో నుంచి వెళ్ళారు, ఎప్పుడూ నన్ను చూడలేదు. సరే, నన్ను ఇక్కడ నుండి తీయవద్దు. మీకేం వరం కావాలో కోరుకోండి, నేను ఆ వరం ఇస్తాను. నువ్వు నిజంగా మేము ఏ వరం అడిగినా కూడా ఇస్తావా? ఏమడిగినా కూడా ఇస్తాను. మీరు ఆలోచించి అడగండి. సరే, మాకు మా ఇంట్లో చాలా డబ్బులు వచ్చేలా చెయ్యి. మేం వ్యాపారం చేయకపోయినా కూడా మా అవసరాలు తీరే అంత డబ్బులు ఇవ్వు. సరే, మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇద్దరూ డబ్బులు వచ్చాయో లేదో చూసుకోవడానికి ఇంటికి వచ్చారు. ఇంట్లో డబ్బులు చూసి, సూరమ్మ, చూడు, నిజంగానే ఆ రాయి మనకు డబ్బులు ఇచ్చింది. ఇంకా వీటితో మనకు కావలసిన వస్తువులు తెచ్చుకొని మన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. అవును, వీటితో మనం మంచిగా జీవించవచ్చు. కొన్ని రోజులు మంచిగా గడుస్తాయి. తరువాత సుబ్బమ్మ, మళ్ళీ మనం ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇంకొక వరం అడుగుదాం. ఈసారి మనం చాలా బంగారు నాణ్యాలు కావాలని అడుగుదాం. వాటితో మనం ఇంకా చాలా రోజులు సంతోషంగా గడపవచ్చు. సరే, రేపు వెళ్ళి అడుగుదాం. ఉదయం అవుతుంది. ఇద్దరూ బయలుదేరుతారు. ఆ రాయి మనకు ఈసారి వరం ఇస్తుందా? మనము ముందుగానే ఒక వరం తీసుకున్నాం కదా. ఏమో, వెళ్ళి అడుగుదాం. ఇద్దరూ మళ్ళీ రాయి దగ్గరికి వెళ్లారు. ఏంటి, ఇద్దరు మళ్ళీ వచ్చారు? మీకు వరం ఇచ్చాను కదా. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఈసారి కూడా వరం అడగడానికే వచ్చారు కదా. ఈసారి కూడా వరం ఆలోచించి అడగండి. నేను వరం ఇస్తాను. ఈసారి మాకు బంగారు నాణ్యాలు కావాలి. ఇస్తావా? సరే, వెళ్ళి చూసుకోండి. ఇంటికి వెళ్ళి చూస్తారు. అనుకున్నట్టే బంగారు నాణ్యాలు వస్తాయి. మళ్ళీ అలా కొన్ని రోజులు గడుస్తాయి. తర్వాత ఇద్దరూ మళ్ళీ రాయి దగ్గరికి వెళతారు. వెళ్ళి, మాకు ఇంకొక వరం కావాలి. మళ్ళీ ఎప్పుడు మేము వరం కావాలని అడగం. దయచేసి ఈ ఒక్క వరము ఇవ్వు. సరే, మీరు ఏం వరం అడగాలో నాకు తెలుసు. మీరు వెళ్ళి చూసుకోండి. మేమేమి అడగకుండానే నీకెలా తెలుసు? వెళ్ళి చూడండి, మీకు కావలసింది ఉంటుంది. ఇద్దరూ వెళ్ళి చూస్తారు. వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళ చిన్న ఇంటి స్థానంలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. డబ్బు, బంగారం, ఇల్లు అన్నీ ఉన్నాయి. మన జీవితం విలాసవంతంగా గడపడానికి అన్నీ ఉన్నాయి. అవును, మన అదృష్టం వల్ల మనకు ఆ రాయి అన్నీ ఇవ్వడం వల్ల మనం ఇలా సంతోషంగా ఉన్నాము. అవునులే, మనకి కావలసిన అన్నీ ఉన్నాయి, కానీ
మనం ఆ రాయిని ఇంటికి తెచ్చుకున్నామా, మనం ఎప్పుడైనా ఏమన్నా కావాలి అన్నా కూడా మనం ఆ రాయి దగ్గరికి వెళ్ళనవసరం ఉండదు. మనం మన ఇంటి నుండి అడగవచ్చు. ఎందుకు ఆ రాయిని మన ఇంటికి తెచ్చుకున్నాం? మనం మొదటి వరం అడిగినప్పుడే ఆ రాయిని అక్కడ తీయవద్దు అని చెప్పింది కదా. పైగా మనకి కావలసిన అన్నీ ఉన్నాయి. మనము ఇక ఆ రాయి దగ్గరికి వెళ్ళవద్దు. లేదు, ఆ రాయిని ఎవరైనా చూసి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతే తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది. వెంటనే వెళ్ళి ఆ రాయిని తీసుకొని వచ్చేద్దాం. అలా ఇద్దరూ అనుకొని ఆ రాయి దగ్గరికి వెళ్ళారు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. నన్ను ఇక్కడి నుండి తీయవద్దు. మీ దురాశను వదిలేసి మీకింకేమన్నా కావాలంటే అడగండి. లేకపోతే మీరే నష్టపోతారు. అలా అని ఆ మాయారాయి ఎంత హెచ్చరించినా కూడా తన మాటలేమీ వినకుండా సూరమ్మ ఆ రాయిని చేతిలోకి తీసుకుంది. అప్పటికే ఆ రాయి కాంతి పోయింది. అయినా కూడా ఆ రాయిని ఇంటికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళి చూస్తే ఆ ఇంటి స్థలంలో మునుపటిలాగానే వాళ్ళ చిన్న ఇల్లు పాతది ఉంటుంది. అయ్యో, నేను ముందే చెప్పాను కదా సూరమ్మ, ఆ రాయిని మనం తీసుకురావద్దు అని. ఇప్పుడు ఆ రాయికి ఉన్న శక్తులన్నీ పోయాయి. అలాగే ఆ రాయి ఇచ్చిన వరాలన్నీ పోయాయి. ఇప్పుడు మనం మళ్ళీ పాత స్థితికే వచ్చి ఉన్నాము. ఈ కథలోని నీతి అందుకే మనం ఎప్పుడూ దురాశకి పోకూడదు. దురాశకి పోతే దుఃఖమే మిగులుతుంది. ఎప్పుడూ ఉన్నదానితోనే సంతృప్తి పొందాలి. మనకన్నీ ఉండి కూడా మనం అత్యాశకు పోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. దురాశ దుఃఖానికి చేటు. చూశారు కదా, మన కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.